యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 26:21. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశింపుము, నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం అందరూ గట్టిగా దేవుణ్ణి మహిమపరచండి. దేవుని సన్నిధిలో కొంచెం హుషారుగా ఉండండి. దేవుని సన్నిధిలో మెలకువ కలిగి హుషారుగా ఉండి దేవుని మహిమపరచాలి. ఓకే, స్తోత్రం. దేవుని సన్నిధిలో మనమందరము కూడా దాగి ఉండవలసిన సమయం. చెప్పండి, ఎట్లా ఉండాలి? దాగి ఉండవలసిన సమయం. అందుకనే సంఘము గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. బండ సందులలో ఎగురు నా పావురమా అని మాట్లాడాడు. అంటే బండ సందులలో ఎగిరే పావురము దేవుని సంఘం. దేవుని సంఘం అంటే పావురముతో పోల్చబడింది. దేవుని సన్నిధి మనకొక దాగు చోటు. దేవుని సన్నిధి మనకొక దాగు చోటుగా కనబడుతుంది. దానిలో మనం దాక్కోవాలి. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు భూమి మీదకి రాబోతుంది. త్వరగా దేవుని యొక్క తీర్పు భూమి మీదకి రాబోతుంది. దేవుని యందు నిలబడి పశ్చాత్తాపడకుండా దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రాయశ్చిత్తము చేసుకుని యేసు రక్తంతో కడగబడరో వారందరికీ ఉగ్రత రాబోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఉగ్రత రాబోతుంది. ఉగ్రత, భయంకరమైన ఉగ్రత. అది భయంకరమైన స్థితి. ఆ ఉగ్రతలో సంఘాన్ని దాయడం కొరకు, సంఘాన్ని తప్పించడం కొరకు దేవుడు ఆది కాండము కానించి ప్రకటన గ్రంథం వరకు కొన్ని దృష్టాంతములు మన మధ్య ఉంచాడు. తెలుసా? ఎలా దాగి ఉండాలి సంఘం? సంఘం ఎలా దాగి ఉంటే రక్షించబడుతుంది? సంఘం ఎలా దాగి ఉంటే దేవుని సన్నిధిలో అది భద్రము చేయబడుతుంది అన్నదానికి దేవుడు ఆది కాండము కానించే మనకి ప్రకటన చేస్తూ వస్తున్నాడు. మనకి చూపిస్తూ వస్తున్నాడు. కొన్ని దృష్టాంతములు చూపిస్తూ వస్తున్నాడు. కొన్ని విషయాలను మనకి నేర్పుతూ వస్తున్నాడు ఆది కాండము నుంచే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఆది కాండము చూసుకుంటే నోవాహు కాలం వచ్చేసరికి జలప్రళయము దేవుడు సిద్ధం చేసేసాడు. నోవాహు 500 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఆ టైంలో దేవుడు అతన్ని వాడ సిద్ధం చేసుకోమన్నాడు. వాడ సిద్ధం చేసుకున్న తర్వాత నోవాహు కుటుంబం ఎన్నమండుగురు వాడలోనికి వెళ్ళారు. భూమి మీద ప్రాకు, ప్రతి పురుగు, ఆకాశ పక్షులు, జంతువులు, క్రూర మృగాలు ఇవన్నీ రెండేసి ఆ నోవాహు చేసిన వాడలోనికి ప్రవేశించాయి. తర్వాత నోవాహు ఆ వాడలోనికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం అంతా చేరిన తర్వాత దేవుడు రెండుగా జత మాదిరిగా వెళ్ళవలసిన ఆ జంతువులు, ఆ పశువులు, ఆ మృగాలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు, ఆ పురుగులన్నీ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తలుపు వేసేసాడు. స్తోత్రం చెప్పండి. తలుపు వేసేసాడు. చూడండి 7:16, ఆది కాండం 7:16 తీయాలి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. తలుపు వేసేసాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకు? ఉగ్రత దినములు పూర్తయ్యేంత వరకు, దేవుడు తీర్పు పూర్తయ్యేంత వరకు, ఉగ్రతలో ఆ జల ప్రళయంలో నశించిపోవలసిన వారు నశించిపోయేంత వరకు నువ్వు భద్రము చేయబడు. దాకుని ఉండు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దాకుని ఉండాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. జల ప్రళయం పూర్తయ్యేంత వరకు నోవాహు కుటుంబం దాకుని ఉంది. ఇది నోవాహు కుటుంబము ఎత్తబడే సంఘానికి సాదృశ్యము. ఆమేన్. తర్వాత మనం చూసుకుంటే ఐగుప్తు దేశంలో గోషెన్ ప్రాంతము. చెప్పండి. ఐగుప్తు దేశంలో చెప్పాలి. గోషెన్ ప్రాంతము. అక్కడ దేవుడు ఐగుప్తు దేశానికి, వారి ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఐగుప్తు ప్రజలకి తీర్పు తీర్చబోతున్నాను. ఓ ఇజ్రాయేలు వినుము.
నేను ఐగుప్తు ప్రజలకు తీర్పు తీర్చబోతున్నాను. ఐగుప్తులో ఉన్న ప్రజలలో కావచ్చు, జంతువులలో కావచ్చు, పశువులలో కావచ్చు, పక్షులలో కావచ్చు, తొలుసూలి పిల్లల్ని నేను నాశనం చేయబోతున్నాను. తొలుసూలి పిల్లల్ని అంటే జ్యేష్ఠత్వాన్ని నాశనం చేయబోతున్నాను ఐగుప్తు దేశంలో. ఓ ఇజ్రాయేలు, ఈ ఉగ్రత తీరేంత వరకు, ఈ మరణ దూత అనగా ఈ మృత్యువు దాటిపోయేంత వరకు నువ్వు తలుపులు వేసుకుని లోపల ఉండాలి. బయట నిలువు కమ్మికి అడ్డ కమ్మికి గొర్రె పిల్ల రక్తమును ప్రోక్షేపించుకోవాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ ఉగ్రత, ఆ శ్రమ పోయేంత వరకు కూడా, ఆ శ్రమ పోయేంత వరకు కూడా, ఆ ఉగ్రత పోయేంత వరకు కూడా నువ్వు గుమ్మాలకి ఏమయ్యాలి? ఇప్పుడు గొర్రె పిల్ల రక్తమును గుర్తులుగా వెయ్యాలి. ఏమయ్యాలి చెప్పాలి. మన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? దాగియుండుము అనండి. చెప్పాలి. స్క్రీన్ మీద చూడండి. మన సబ్జెక్ట్ అది దాగియుండుము. వాడలో దాగి ఉన్న తర్వాత తలుపు వేయడం, గొర్రెపిల్ల రక్తమును గుమ్మాలకు వేయడం, ఇవన్నీ కూడా దాగి ఉండడానికి సూచన. దేవునికి మహిమ కలుగును గాక. దాగియుండుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయేలీలతో ఏమంటున్నాడు తెలుసా? దాగి ఉండండి. మీరు రక్తము మార్కేసుకున్న ఆ ఇంటిలోనే దాగి ఉండండి, బయటికి రాకండి. దాగి ఉండాలి మీరంతా. మీరు బయటకు వచ్చారా, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. మీరు లోపల ఉండండి. ఎందుకంటే మరణ దూత రాబోతుంది. మరణ దూత రాబోతుంది. ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరి జ్యేష్ఠత్వమును నాశనం చేయబోతుంది. ఆ మరణ దూత వచ్చి నాశనం చేస్తున్న టైంలో మీరు లోపల ఉంటే, ఆ రక్తపు మార్కున్న లోపల ఉంటే మీరు మాత్రము భద్రం చేయబడతారు. బయటికి రాకూడదు, భద్రము చేయబడాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఐగుప్తు దేశంలో మరణదూత సంచరిస్తుంది అర్ధరాత్రి సమయంలో. మోషే ఇజ్రాయేలీలకు అందరికీ ఆజ్ఞాపించాడు, ఇదిగో పస్కా గొర్రెపిల్ల రక్తం పట్టుకుని వెళ్ళండి. ఈ రక్తాన్ని మీ గుమ్మాలకి మార్కులుగా వేయండి. ఎప్పుడైతే ఈ గుమ్మాలకి మార్కులుగా వేస్తారు ఈ రక్తాన్ని, అప్పుడు మరణ దూత మీ గుమ్మమును సమీపించదు, మీ దగ్గరికి రాదు, మీకు నాశనము కలగదు, మీరు భద్రము చేయబడతారు, మీరు దాగి ఉండండి అని చెప్పి ఆ గుమ్మాలకు మార్కులేసి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఆ గృహాల్లోనికి చేర్చేశాడు. ఎప్పుడైతే ఆ గృహాల్లోనికి చేర్చేశాడో వారు దాగి ఉన్నారో, మరణ దూత ఆ రక్తపు మార్కులున్న ఆ గుమ్మములోనికి వెళ్ళలేదు. రక్తపు మార్కు లేని గుమ్మములో చొరబడి ప్రతి ఒక్కరిని తొలిచూలు సంతానాన్ని నాశనం చేసేసింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత వారికి విడుదల వచ్చి కనాను దేశంలోనికి బయలుదేరారు. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి బయలుదేరారు. ఇది ఒక సూచన. మొట్టమొదటిగా అనూకు సంఘానికి దాగి ఉండడానికి సూచన. నెక్స్ట్ నోవాహు దాగి ఉండడానికి సూచన, ఎత్తబడే సంఘానికి దాగి ఉండడానికి సూచన. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఆ రక్తపు మార్కున్న ఇంటిలో దాగి ఉన్నప్పుడు మరణ శాసనం బయలుదేరింది, మరణ దూత బయలుదేరింది. ఇది ఎత్తబడే సంఘానికి ఒక సూచన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నెక్స్ట్ మనం చూసుకుంటే యెహోషువ గ్రంథంలోనికి వస్తే అక్కడ యెరికో పట్టణము దాటి వెళ్ళాలి ఇజ్రాయేలీలు. అర్థమైందా? ఏం దాటి వెళ్ళాలి చెప్పాలి అందరూ కలిసి. యెరికో పట్టణస్తులు ఏం చేశారంటే పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు, మామూలు ప్రాకారాలు కాదవి, ఆకాశానికంటే అంత ప్రాకారాలు. ఇతనికి అర్థం కావట్లేదు, ఎవరికి? యెహోషువకి. ఎలాగా అనుకుంటున్నాడు, వాటిని ఎలా పడగొట్టాలి అని ఆ రాత్రి యెరికో పట్టణంలో ఆ రాత్రి సంచరిస్తూ ఆ పట్టణంలో ఉన్న గోడల్ని పరిశీలిస్తున్నాడు. ఎట్లా పడగొట్టాలి ఇవి అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు. నిద్ర లేదు, కంటి మీద కొనికి లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మనసులో వేదన, ఈ గోడలు ఎలా పడగొట్టాలని, మనస్సులో వేదన, ఈ గోడలను ఏ విధంగా పడగొట్టి మేము దాటి లోపలికి వెళ్ళాలని. అట్లా ఆలోచిస్తూ ఉండగా కత్తి చేత పట్టుకుని నిలబడ్డ ఒక వ్యక్తి కనిపించాడు. అజానుభావుడిగా ఉన్నాడు. చూసిన వెంటనే భయంకరంగా ఉన్నాడు. భయంకరుడు, ఒక రకంగా చెప్పుకోవాలంటే భయంకరంగా ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి ధైర్యం చేసుకుని వెళ్ళి అంటున్నాడు, నువ్వు మా పక్షంగా వచ్చావా, శత్రువుల పక్షంగా వచ్చావా అని అడుగుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో మరి ఒక ఆయన కత్తి పట్టుకుని నిలబడితే శత్రువులే అనుకుంటారా లేదా? శత్రువులే మనల్ని ఏదో చేయడానికి పంపించారనుకుంటారుగా. యెహోషువ అలాగే అడిగాడు, మా పక్షంగా వచ్చావా, శత్రువుల పక్షంగా వచ్చావా అని అడిగాడు. అప్పుడు వెంటనే
ఆయన అన్నాడు, నేను మీ పక్షంగాను రాలేదు, వాళ్ళ పక్షంగాను రాలేదు, యెహోవా శానాధిపతిగా వచ్చాను అన్నాడు. అంటే దేవుని శానాధిపతి, యెహోవా శానాధిపతిగా వచ్చాను అనగాని యెహోషువకు అర్థమైపోయింది. గబగబగా సాష్టాంగపడ్డాడు. వెంటనే దేవుడు అంటున్నాడు అక్కడ, యెహోషువ ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు అంటున్నాడు. ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు అంటున్నాడు. వెంటనే అతనికి అర్థమైంది, యుద్ధము మాది కాదు, దేవుడిదే యుద్ధము, దేవుడు చేయబోతున్నాడు. నేనెందుకు ప్లాన్ గీయాలి, నేనెందుకు కెచ్చులు వేయాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు చింతించాలి, దేవుడే యుద్ధం చేయబోతున్నాడు అన్నమాట, దేవుడే కలగజేసుకోబోతున్నాడు అన్నమాట. ఇంకా నేను ఇక్కడ నిమిత్త మాత్రం అన్నమాట, ఇది నా పని కాదు, ఇది దేవుని పని అని అర్థమైపోయి వెంటనే వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు దేవుడు చెప్పాడు, 7 రోజులు కోటల చుట్టూ తిరగండి, ఆ పట్టణం చుట్టూ తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరిగి స్తుతించి గణపరిచి దేవుని సన్నిధిలో కేకలు పెట్టి ఆర్భాటం చేయండి అన్నాడు. అంతే. అలా చేయగానే ఆకాశానికి అంటి ఉన్న కోట గోడలు, స్తోత్రం చెప్పాలి, ఎట్లాగా ఆకాశానికి అంటి ఉన్న కోట గోడలు పేక మేడలు కూలిపోయినట్లుగా కూలిపోయాయి. ఆమేన్. చెప్పండి, ఎట్లా కూలిపోయాయి? పేక మేడలు కూలిపోయినట్లుగా కూలిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అవి కూలిపోయాయో, ఎప్పుడైతే అవి పడిపోయాయో, దేవుడు వారందరినీ వీళ్ళకి అప్పచెప్పాడు, వీళ్ళందరినీ అప్పగించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే అందులో ఒక కుటుంబాన్ని మాత్రం దేవుడు ముట్టుకొనివ్వలేదు, వాళ్ళని ఒక కుటుంబాన్ని మాత్రం టచ్ చేయనివ్వలేదు. ఆ పట్టణంలో ఉన్న వారిని అందరినీ చంపేమన్నాడు దేవుడు. ఆ పట్టణంలో ఉన్న వారిని అందరినీ నాశనం చేసేమన్నాడు దేవుడు. ఆ పట్టణంలో ఉన్న ఆస్తులన్నిటినీ కాల్చివేయమన్నాడు దేవుడు. అగ్నితో పట్టణాన్ని కాల్చేయండి, నాశనం చేయండి అన్నాడు దేవుడు. 31 మంది రాజులను కూడా నాశనం చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. కానీ ఒక కుటుంబాన్ని మాత్రం టచ్ చేయొద్దన్నాడు దేవుడు. ఎవరా కుటుంబం అంటే రాహాబు కుటుంబం అనండి. రాహాబు నీతిమంతుని కుటుంబమా? కాదు. రాహాబు ఒక వేశ్య, రాహాబు ఒక వేశ్య, రాహాబు ఒక పాపాత్మురాలు, రాహాబు ఒక పనికిమాలినరాలు, పనికిమాలినది. అలాంటి రాహాబుని మాత్రము దేవుడు ముట్టుకోవద్దు, మీలో చేర్చుకోండి, ఆమె కుటుంబాన్ని భద్రం చేయండి అన్నాడు. ఆమె కుటుంబాన్ని టచ్ చేయొద్దన్నాడు, ఆమె కుటుంబాన్ని నాశనం చేయొద్దన్నాడు దేవుడు. ఒక రాహాబు వేశ్య, ఒక పనికిమాలిన స్త్రీ, ఆమె వీళ్ళు ఒక పట్టణం మీద, ఆ పట్టణంలో ఒక కొండ మీద ఉంది, ఎత్తైన కొండ మీద ఉంది ఆ స్త్రీ. వీళ్ళు ఎందుకు? ఆ పట్టణంలోనికి ఎవరు వచ్చినా ఆమె ఇల్లు కనబడాలి, వేశ్య కదా, ఆమె ఇంటికి ఎవరొకరు వస్తూ పోతూ ఉండాలి. అందుకని ఆమె ఇల్లు అందరికీ తెలిసేటట్లు, ఆమె అడ్రస్ అందరికీ తెలిసేటట్లు కొండ మీద కట్టుకుంది. స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నవారు చెప్పండి. తప్పించుకోవాలనుకుంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటే, లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే విడవబడే వారికి ఎలా ఉన్నా పర్వాలేదు, నాశనానికి వెళ్ళిపోయేవారు ఎలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే వారికి ఇప్పుడేమి తీర్పు రాదు, ఇప్పుడేమి వాళ్ళకి కష్టాలు రావు, ఇప్పుడేమి వాళ్ళకి ఇబ్బందులు రావు. ఎందుకంటే దేవుడు వదిలేస్తే వాళ్ళకేమి ఇబ్బందులు రావు. అర్థమైందా? వాళ్ళకి ఒకటే ఇబ్బంది, అగ్ని ఆరదు, పురుగు సావదు, ఇంకా వారి అగ్నిగుండంలో యుగాలు కాలిపోవడమే వాళ్ళ పని. అది తీర్పు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, వారు ఎలా ఉన్నా, వారు ఎలా నడిచినా ప్రాబ్లం ఏం లేదు. మీరు అలా ఉండాలనుకుంటే, నాశనానికి వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఉండండి. కానీ తప్పించబడాలి. నాశన దినములో నేను దాక్కుని ఉండాలి, ఉగ్రత తీరేంత వరకు నేను దాచబడాలి అనుకుంటే మాత్రము గట్టిగా స్తోత్రం చెప్పు, ఇంకొంచెం చెప్పు, ఇంకొంచెం ఎక్కువగా చెప్పు. హల్లెలూయా. దాచబడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వినాలి, విని తీరాలి. యెహోషువ ఆ పట్టణమును పట్టుకోక మునుపు, ఆ పట్టణం యొక్క ఆనుపోను తెలుసుకోవడానికి, ఆ పట్టణంలో ఉన్న బలం ఏమిటో బలహీనత ఏమిటో తెలుసుకోవడానికి, ఆ పట్టణంలో ఎలా ప్రవేశించాలో, వాళ్ళని ఎలా మట్టు పెట్టాలో తెలుసుకోవడానికి 2 వ్యక్తుల్ని గుట్టుగా పంపించాడు ఆ పట్టణంలోనికి. గుట్టుగా స్తోత్రం చెప్పండి. ఆ 2 వ్యక్తులు ఎలాగైతే లోపల ప్రవేశించి మొత్తం గుట్టుమట్లు తెలుసుకోవడానికి వెళ్ళారు. వీళ్ళు వేగు చూడడానికి వచ్చిన వారు, వీళ్ళు వచ్చి మన గుట్టుమట్టు తెలుసుకోవడానికి వచ్చారని రాజుకు తెలిసిందా, అక్కడికక్కడే శిరక్షేధన లేకపోతే ఉరిశిక్ష వాళ్ళిద్దరికీ. స్తోత్రం చెప్పాలి. అయితే వీళ్ళ సరాసరి ఎక్కడికి వెళ్ళలేదు తెలుసా? ఎవరింటికి వెళ్ళలేదు.
ఆ వేశ్య ఇంటికి వెళ్ళారు వీళ్ళిద్దరు. ఎవరింటికి వెళ్ళారు చెప్పండి? ఆ వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆ వేశ్య వారిని చూసింది. చూసి వెంటనే అంది, మీరు వేగు చూసేవారు కదూ అంది. అవును, మేము వేగు చూడడానికి వచ్చాం. అవును, మీరు వేగు చూడడానికి వచ్చారని నాకు తెలుసు. మీరు ఈ పట్టణాన్ని నాశనం చేస్తారని నాకు తెలుసు. ఈ పట్టణాన్ని పూర్తిగా మంటల పాలు చేస్తారు, అగ్ని పాలు చేస్తారని నాకు తెలుసు. మరి ఇప్పుడు ఆ పట్టణంలో నివసిస్తున్న స్త్రీ ఆ పట్టణాన్ని పాడు చేసే వాళ్ళు వస్తే ఆశ్రయం ఇవ్వచ్చా? పట్టుకుని ఎవరికి అప్పచెప్పాలి? రాజుగారికి అప్పచెప్పాలి. కానీ ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఎలా తెలిసిందో తెలీదు, రాజుగారికి తెలిసింది. రాహాబు ఇంటికి వేగు చూసేవారు వచ్చారని. వెంటనే వేగులు వారిని పట్టుకోవడానికి సైనికుల్ని పంపించాడు రాహాబు ఇంటికి. రాహాబు వాళ్ళు వస్తున్నారని తెలుసుకుని వెంటనే వాళ్ళిద్దరిని మిద్దెక్కించేసి జనుపు నార క్రింద దాచేసింది. వాళ్ళని జనుపు నార కింద దాచేసి ఆ జనుపు నార వాళ్ళ మీద వేసేసిన తర్వాత తలుపు శబ్దమైంది. తలుపు తీసింది. సైనికులు వచ్చారు. నీ ఇంటికి 2 వ్యక్తులు వచ్చారని నాకు తెలిసింది, కాబట్టి వారిని పట్టుకోవడానికి వచ్చాం. వారు వేగు చూడడానికి వచ్చారు, పట్టణాన్ని నాశనం చేయడానికి, ఆను పోను చూసుకోవడానికి వచ్చారు. వారిని నాశనం చేయాలి, మనం వారిని చంపేయాలి, బ్రతకనివ్వకూడదు. నీ ఇంటికి వచ్చారు కదా, అప్పచెప్పు అన్నారు. ఎవరో వచ్చారు, 2 వచ్చారు మొత్తం. కానీ వారు వేగు చూసేవారా ఎవరన్నది నాకు తెలియదు. ఎందుకంటే నా వృత్తి ఎవరొచ్చినా నేను వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి సుఖాన్ని ఇవ్వడం, తర్వాత పంపేయడం, నేను డబ్బులు తీసుకోవడం, పంపేయడం, ఇది నా వృత్తి. కానీ వాళ్ళు ఎవరు అని ఆరా తీసే అర్హత నాకు లేదు. వారికి ఏం కావాలో అది ఇచ్చి పంపించడమే నా పని. నేను వేశ్యను కాబట్టి. వచ్చారు, కానీ వచ్చిన వారు ఇప్పుడే ఇంతకుముందే ఇట్లా వెళ్ళిపోయారు. మీరు గబగబా వెళ్తే వారిని పట్టుకోవచ్చు అని చెప్పింది. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే పరుగెత్తండ్రా అని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడానికి పరుగు తీశారు. ఈలోగా తలుపేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దింపి, మిమ్మల్ని పట్టుకోవడానికి రాజు సైనికులు వచ్చారు, నేను మిమ్మల్ని తప్పించాను, దయచేసి మీరు జాగ్రత్తగా వేరే మార్గంలో వెళ్ళండి. ఎలా వెళ్ళారో వాళ్ళు మీకు ఎదురవుతారు, వేరే మార్గంగా వెళ్ళిపోండి అని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే అప్పుడు అడుగుతుంది. ఏమని అడుగుతుందో చూద్దాం, చూడండి. యెహోషువ 2వ అధ్యాయం 8వ వచనం కానించి. ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిననియు నేను ఎరుగుదును. సరే, దేవుడి పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడని నాకు తెలుసు. మీరు చాలా గొప్ప కార్యం చేయబోతున్నారని తెలుసు, భయంకరమైన కార్యం చేయబోతున్నారని తెలుసు. ఖచ్చితంగా ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యం చెడుతుందని తెలుసు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తర్వాత మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలా ఆరిపోజేసానో, యార్దాను తీరమునున్న అమోరీలు 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలా? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అంటే ఇప్పుడు చూడండి, ఆ యొక్క యర్దాను పట్టణం అంతా కూడా, ఎరుకో పట్టణం అంతా కూడా, ఎరుకో పట్టణం అంతా కూడా దేవుని గురించి కార్యాలు తెలుసుకున్నవారే. అర్థమైందా? వారందరూ విన్నారట. ఐగుప్తు దేశము నుండి వారు వచ్చుచున్నప్పుడు దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రం దగ్గర ఎట్టి కార్యాలు చేశాడో, ఈ కార్యాలన్నీ చేసిన దేవుని గురించి వినినప్పుడు వాళ్ళ గుండెలు ఒక్కసారిగా అదిరిపోయాయట, కరిగిపోయాట. అమ్మ బాబోయ్, ఇలాంటి దేవుడు ఎవరికి లేడు, ఇలా పక్షంగా దేవుడు యుద్ధాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో వారందరూ కూడా దేవుని గురించి ఒక భయం కలిగి ఉన్నవారే. కానీ లోబడిన వారు కారు. చెప్పండి. ఈరోజు చాలామందికి దేవుడు అంటే తెలుసు, దేవుడు ఎలాంటి వాడో తెలుసు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసు, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో తెలుసు, దేవుడు మనం ఒప్పుకోకపోతే ఎలాంటి భయంకరమైన తీర్పు తీరుస్తాడో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు మనకు అప్పచెప్తాడో తెలుసు. కానీ కొంతమందిలో పశ్చాత్తాపం ఉండదు, కొంతమందిలో ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పశ్చాత్తాపం ఉండదు, కొంతమంది ఏడవరు, ప్రభా నేను పాపం చేశానని ఒప్పుకోరు, కొంతమంది దేవుని సన్నిధిలో సాగిల పడరు, సాష్టాంగ పడరు, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నేను పాపం చేశానని ఒప్పుకోవడానికి నామోసా? దేవుడు గొప్పవాడని తెలిసింది కదా, దేవుడు శక్తివంతుడని తెలిసింది కదా. ఈరోజు రాహాబు ఒప్పుకున్నట్లుగా నువ్వు ఒప్పుకుంటే పట్టణమా నువ్వు కాపాడబడదు కదా. రాహాబు
దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఇజ్రాయేలీలు దేవుడు తప్ప ఇంక వేరే దేవుడు లేడన్నట్లుగా విశ్వాసం ఉంచింది. ఇంకొంచెం కిందకి చదవండి 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును జాగ్రత్తగా వినండి. ఏమంటుందో తెలుసా? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. భూమి యందు కూడా దేవుడే, ఇంక వేరే దేవుడు లేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటుంది? వేరే దేవుడు లేడు. లేడు. అడ్జస్ట్మెంట్ చేయి సుధీర్, అడ్జస్ట్మెంట్ చేయమంటున్నా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వేరే దేవుడు లేడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రాహాబు రక్షించబడడానికి కారణం ఏమిటి? ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు, శ్రమలలో తప్పించగలిగినవాడు, ఉగ్రతలో తప్పించగలిగినవాడు, దాచగలిగినవాడు, భద్రం చేయగలిగినవాడు, శరణ చొచ్చిన వారిని, ఆశ్రయించిన వారిని కాపాడగలిగినవాడు ఈయనే. వీని తప్ప వేరొకడు, పాపులను క్షమించగలిగినవాడు, పాపులకు రక్షకుడుగా ఉండేవాడు ఈయన తప్ప వేరొకడు లేడు. అందుకని ఇప్పుడు ఈ వేశ్య ఏమంటుందో తెలుసా? ఈ రాహాబు ఏమంటుందో తెలుసా? పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మీ దేవుడు దేవుడే, ఇంకా ఆయనకి సాటి అయిన వాడు లేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయనకి సాటి అయిన వాడు లేడు. ఎవరు సాటి ఆయనకి? ఎవరిని సమానం చేస్తారు ఆయనతో? ఎవరు ఆయనకి సాటి కాదు, రాలేరు ఎవరు ఆయనకి పోటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. ఆయనకి ఎవరు సమానులు కాదు. ఈ విషయం రాహాబు తెలుసుకుంది. అందుకనే రాహాబు ఏమంటుందో తెలుసా? నేను మిమ్మల్ని దాసి మీకు ఉపకారం చేశాను కదా. ఏం చేసింది? వీళ్ళని ఉగ్రత రాకుండా, రాజు చేతిలో పడకుండా, మరణం పాలవకుండా దాచిపెట్టింది. నేను మీకు ఉపకారం చేశాను. 12-13 వచనాలు చదువుదాం. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. గట్టిగా స్తోత్రం చేద్దామా. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ధన్యవాదాలమ్మా, మమ్మల్ని కాపాడావు, దేవుడు నిన్ను రక్షించును గాక అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆగండి అంది. ఆగారు వాళ్ళు. ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? నేను మిమ్మల్ని దాచిపెట్టాను కదా, మిమ్మల్ని కాపాడాను కదా, మరి మీరు ఈ పట్టణం వచ్చినప్పుడు దేవుడు ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాడు కదా, ఈ పట్టణాన్ని మీరు నాశనం చేస్తారు కదా, ఈ పట్టణాన్ని మీరు నిర్మూలన చేస్తారు కదా. నిర్మూలన చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు నాకు కానీ నా తండ్రి ఇంటి వారికి కానీ ఏ హాని జరగకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ నాశనం లేకుండా ఈ పట్టణాన్ని మీరు నాశనం చేసినప్పుడు ఆ ఉగ్రత నుండి మేము తప్పించబడేటట్లు మమ్మల్ని కూడా మీరు కాపాడాలి. కాపాడేందుకు, ఈ ఇంటిని మీరు రక్షించేందుకు, ఈ ఇంట్లో మీరు దాచబడినట్లు మీకు గుర్తుండేట్లు ఈ ఇంటికి ఒక ఆనవాలు పెట్టుకుని వెళ్ళండి. ఈ ఇంటిని టచ్ చేయకుండా, ఈ ఇంటి వారిని టచ్ చేయకుండా ఒక ఆనవాలు పెట్టుకుని వెళ్ళండి అన్నది. వెంటనే వాళ్ళు ఆ మాట విని ఏమన్నారో తెలుసా? 15 చూద్దాం. 17 వచనం. ఆ మనుష్యులు ఆమెతో ఎట్లనిరి, ఇదిగో మేము ఈ దేశంలో వచ్చేవారు గనుక, మేము ఈ దేశం వస్తాం గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై నీవు నిర్దోషమగినట్లు మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీలోంచి దించింది కదా వాళ్ళని. ఇదిగో ఈ కిటికీకి ఈ ఎర్రటి దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ తండ్రిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీకు కలిగి ఉన్నవారు నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు ఎవడైనా బయటకు వచ్చాడా తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, ప్రాణానికి వాడే ఉత్తరవాది. నీవు నిర్దోషమగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికి గాని ఏ అపాయమైన తగిలిన దానికి మేమే ఉత్తరవాదులం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొండ మీద ఉంది కదా ఆమె ఇల్లు. ఎక్కడుంది? పట్టణంలో ఎత్తైన ప్రాంతంలో ఉంది కదా. ఇప్పుడు కిటికీలోంచి దింపింది వాళ్ళని ఒక ఎర్రటి తాడు ఎట్టి.
కిటికీలోంచి దింపింది. దింపిన తర్వాత ఆ కిటికీ గుండా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఇంటికి ఎర్రటి దారం కిటికీకి కట్టు, మేము వచ్చినప్పుడు ఈ దారం చూస్తాం, ఈ ఎర్రటి దారం చూస్తాం, ఈ ఇల్లే మమ్మల్ని రక్షించిందని చెప్పి ఈ ఇంటిలో ఉన్న వారిని మేము ముట్టుకోము, హాని చేయం. నీ ఇంటికి కావలసిన వారిని అనగా నీ తండ్రి ఇంటి వారిని, నీ అన్నదమ్ములని, నీ అక్క చెల్లెల్ని, నీకు కలిగి ఉన్న వారిని అందరినీ తీసుకొచ్చి ఇంట్లో వేసుకుని భద్రం చేసుకో, తలుపేసుకుని. మేము ఆ పట్టణాన్ని నాశనం చేసేంతవరకు ఎవడు బయటికి రాకూడదు, అందరూ దాక్కునే ఉండాలి, దాచబడి ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఈ ఇంటికి, ఈ కిటికీకి ఎర్రటి దారం కడుతున్నాం. ఏం కడుతున్నాం చెప్పాలి? ఎర్రటి దారం కడుతున్నాం. ఈ ఎర్రటి దారం ఉన్నంత వరకు, ఈ ఇంటిలో ఉన్నంత వరకు మీకే అపాయం రాదు. ఒకవేళ ఎవడైనా బయటకు వచ్చాడా మాకు సంబంధం లేదు, వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఒకవేళ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎవడైనా ముట్టుకున్నాడా మేము దానికి అపరాధులం అవుతాం. కాబట్టి మీరు దాచబడేటట్లు ఈ ఇంట్లో ఉండండి అని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. దేవుడు ఆ పట్టణాన్ని అప్పగించినప్పుడు, ఆ కోట గోడలు కూలిపోయినప్పుడు, పేక మేడలు కూలిపోయినట్లుగా కోట గోడలు కూలిపోయినప్పుడు ఆ పట్టణం అంతటిని సర్వనాశనం చేశారు, కానీ ఆ రాహాబు ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. చూడండి, యెహోషువ 6:17 6:17 ఈ పట్టణములో 6:17 అందరూ తీశారా? ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. చెప్పండి. ఈ పట్టణంలో ఉన్న సమస్తమును దేవుని వలన ఏమైంది? ఇప్పుడు చెప్పాలి, శపించబడింది అనండి. చెప్పాలి, శపించబడింది. రాహాబను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టింది కనుక, ఆమెయు ఆ ఇంటిలో ఉన్న వారందరూ మాత్రమే, ఆ ఇంటిలో ఉన్నవారు మాత్రమే బ్రతుకుదురు. కానీ ఆ పట్టణంలో ఉన్నవారు అందరూ చచ్చెదరు. రాహాబు కుటుంబ సభ్యులు మాత్రం బ్రతుకుతారు. అక్కడ నోవాహు కుటుంబం మాత్రం భద్రం చేయబడింది. అక్కడ గోషెను ప్రాంతంలో ఇజ్రాయేలీలు మాత్రము ఎర్రటి రక్తము చేత భద్రం చేయబడ్డారు, గొర్రెపిల్ల రక్తం చేత. ఇక్కడ ఈ పట్టణంలో అవిధేయులతో పాటు నశించిపోకుండా ఒక ఎర్రటి దారము ఆ కుటుంబానికి ఆనమలు, ఆ గృహానికి ఆనమలు పెట్టుకుంది కనుక ఇప్పుడు ఆ ఎర్రటి దారము ద్వారా ఈ కుటుంబం బ్రతికింది. స్తోత్రం చెప్పాలా? దాగి ఉండమంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు చెప్పండి. ఎట్లా దాగి ఉండాలి? ఇవన్నీ సంఘానికి సూచన. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఇవన్నీ కూడా దాగి ఉండే పరిస్థితి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు నశించిపోలేదు అవిధేయులతో పాటు? చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసం బట్టి అందరూ తీశారా? 11:31 విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చెప్పండి. ఇప్పుడు ఒకటేమిటి? విశ్వాసము అనండి. ఎందుకు నశించిపోలేదు ఆమె? 2 దైవజనుల్ని చేర్చుకుంది. ఎట్లా చేర్చుకుంది? పైకి ఒక రకంగా ఉండి లోపల ఒక రకంగా ఉండి కాదు, సమాధానముగా అనండి. ఎట్లా చేర్చుకుంది దైవజనుల్ని? అంటే ప్రేమిస్తూ చేర్చుకుంది. కొంతమంది పైకి ప్రేమిస్తూ ఉంటారు, లోపల ద్వేషిస్తూ ఉంటారు దైవజనుల్ని. వారు ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో అసహ్యులే. ఎందుకంటే లోనొకటి పైకొకటి, మాట్లాడేది ఇంకొకటి. కాబట్టి వాళ్ళు లోనొకటి ఉంటుంది, పైకొకటి ఉంటుంది, మాట్లాడేది ఇంకొకటి. కాబట్టి దేవుని దృష్టిలో అసహ్యులు. ఎందుకంటే వ్యభిచారినైనా క్షమిస్తాడేమో. వ్యభిచారి కదా ఇప్పుడు క్షమించబడింది. ఎవరు క్షమించబడతా? వేశ్య. వ్యభిచారినైనా క్షమిస్తాడేమో, కానీ వేషధారిని మాత్రం క్షమించడు దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నాను. లోపల ఇంకొకటి ఎట్టుకుని పైకి ఏదో వందనాలు బ్రదర్ అంటే నేను క్షమించడు దేవుడు. పైకి ఎందుకు? మట్టి పెంకు మీద వెండిపోత వేసినట్లుగా. మట్టి పెంకు మీద వెండిపోత ఎంతకాలం ఉంటుంది? ఎండిపోతా. మట్టి పెంకే వెండిపోత ఈకు. దానికి అర్థమైందా? ఒరిజినాలిటీ కావాలి దేవునికి. నీ అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు దేవుడు. నీ అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు దేవుడు. గుర్తుంచుకో. మార్పు చెందు. ఇప్పటికైనా నువ్వు మార్పు చెందమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ ఉగ్రత దినం రాబోతుంది.
నోవహు కుటుంబము ఆ ఉగ్రత దినము రోజున, ఆ శ్రమ దినము రోజున, ఆ జల ప్రళయం వచ్చి బయట ఉన్న వారందరూ నాశనం అయిపోయారు, కానీ లోపలున్న నోవహు కుటుంబం మాత్రం రక్షించబడింది దేవుడు వచ్చి తలుపు వేసిన తర్వాత. ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఐగుప్తు దేశములతో పాటు తమ సోలి సంతానాన్ని నాశనం చేయకూడనట్లు ఆ రక్తపు గుర్తులు వేసుకుని ఆ ఇంట్లో లోపల ఉన్నారు కాబట్టి ఆ వృక్షము వారిని తాకలేదు. ఐగుప్తు దేశమంతా ఘోష, ఐగుప్తు దేశమంతా కడుపుకోత, ఏడుపులు, పొడబొబ్బులు, అయ్యో మా బిడ్డ చచ్చిపోయాడే, మా బిడ్డ చచ్చిపోయాడని. కానీ గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలీలు మాత్రము సమాధానంగా ఉన్నారు. కారణము ఆ ఇంటి ముందున్న రక్తపు గుర్తులు, గుమ్మముల మీద ఉన్న గొర్రె పిల్ల రక్తము. వీళ్ళు ఆ గుమ్మము లోపల ఉన్నారు, వీళ్ళు గుమ్మం బయట గొర్రె పిల్ల రక్తం ఉంది, ఒక ఆనవాలు ఉంది వీళ్ళ ఇంటికి. అలాగే ఇప్పుడు వేశ్య అయిన రాహాబు ఇంటికి కూడా ఒక ఆనవాలు ఉంది, కిటికీకి ఎర్రటి దారం ఒక ఆనవాలు ఉంది. ఆ ఎర్రటి దారమే యేసు రక్తానికి సూచన, ఆ గొర్రె పిల్ల రక్తమే యేసు రక్తానికి సూచన, ఆ ఎర్రటి దారమే రక్షణకు సూచన, ఆ నోవహు వాడే రక్షణకు సూచన. ఈరోజు ఎవరైతే రక్షణ పొంది యేసు రక్తంలో కడగబడుతున్నారో వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఉగ్రత దినమందు దాగి ఉండుము అంటున్నాడు. చదువుదాం చూడండి, ఆ యెషయా గ్రంథము 26 వెళ్ళి అందరూ తీశారా? చూడండి 26, 21. నువ్వు వెళ్ళి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నువ్వు వెళ్ళి అని యేసు రక్తంలో కడగబడిన సంఘముతో చెప్తున్నాడు. యేసు రక్తంలో కడగబడిన సంఘముతో చెప్తున్నాడు. అలాగే యేసు నామములో రక్షణ పొందిన సంఘముతో చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ అంతఃపురంలో ప్రవేశించుము. నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకును, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి చెబుదామా? ఆ కొంచెం సేపు 7 ఏండ్లు శ్రమ. చెప్పండి, కొంచెం సేపు అంటే అర్థం ఏమిటి? 7 ఏండ్లు శ్రమ. చూడండి, ఆ ఇంటికి ఎర్రటి దారం, ఆ గుమ్మాలకి యేసు రక్తము, నోవహు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వేస్తున్న తలుపు, ఇవన్నీ మనకి రక్షణ యేసు రక్తంలో కడగబడిన పరిస్థితికి సూచన. ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే రక్షణ యేసు నామములో పొందుకున్నారో వారికి దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచేపు కాసేపు దాగి ఉండుము. నీ అంతఃపురంలోనికి వెళ్ళి తలుపు వేసుకో. కింద ఏం జరుగుతుందో నీకొద్దు, చూడొద్దు, భయపడతావు. తలుపు వేసుకో. కింద ఏం జరుగుతుంది? మరి తలుపు వేసుకుంటే లోపల ఏం జరుగుతుంది? లోపల 7 ఏండ్లు విందు జరుగుతుంది. మిగిలిపోయిన వారికి 7 ఏండ్లు శ్రమ కాలం మొదలవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డ ఆలోచించు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే నీ శ్రమలలో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో దేవుడు దాయడానికి చూస్తున్నాడు. ఆయన ఎందుకంటే కృప ద్వారా రక్షించబడిన సంఘము శ్రమల పాలవ్వకూడదు. కృప ద్వారా రక్షించబడిన సంఘము శ్రమలలో మిగిలిపోకూడదు, శ్రమలలో దాచబడాలి. కృప ద్వారా రక్షించబడింది కాబట్టి కృప ద్వారానే దాచబడాలి. సంఘము కృప ద్వారానే దాచబడాలి. అందుకని సంఘముతో అంటున్నాడు, నువ్వు దాగి ఉండుము. ఆ ఉగ్రత తీరిపోయేంత వరకు నువ్వు దాగి ఉండుము. ఉగ్రత నేను చూసుకుంటాను, కిందకి వెళ్ళి అంటున్నాడు. నువ్వు ఎట్లా ఉన్నావు? మిగిలిపోయినట్లున్నావా? లేకపోతే దాచబడిన సంఘముగా ఉన్నావా? దాచబడాలి. నువ్వు దాయబడకపోతే ఉగ్రతలో మిగిలిపోతావు. ఆ ఉగ్రతలో నువ్వు తట్టుకోలేని స్థితి, భయంకరమైన పరిస్థితి. ఎంత దారుణం అంటే 7 ఏండ్లు శ్రమలు సామాన్యమైన శ్రమలు కావు. ఎప్పుడో చూద్దామనండి, మా తాతల నాటి నుండి చెప్తున్నారు వస్తాడని. ఎప్పుడో వస్తాడులే, అప్పుడు చూద్దాంలే అంటే ఆయన అంటున్నాడు, దొంగ వలే వచ్చేదని అంటున్నాడు. దొంగని ఇంటికి చెప్పిరాడు. అలాగే నేను కూడా చెప్ప పెట్టుకుని వచ్చేస్తాను, సమయం లేదు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. చిత్తపడితే ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు మనకి. చిత్తపడడం అంటే ఏంటో చెప్తాను వినండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తే దేవుడని నమ్మాలి, రాహాబు నమ్మినట్లుగా. పైన ఆకాశం అందే కానీ భూమి క్రిందే కానీ ఇంకే దేవుడు లేడు, ఆయనే దేవుడు, ఆయనకి సాటి అయిన వాడు ఎవడనూ లేడని నమ్మాలి మొట్టమొదటిగా. 2, ఆయన నామములో నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి.
నీ ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకోవాలి. ఎందుకు ఆయన నామంలోనే ఒప్పుకోవాలి అంటే ఇంకే నామంలోని పాపక్షమాపణ లేదు కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకే నామంలోని చెప్పాలి పాపక్షమాపణ లేదు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నా పాపాలు క్షమించండి కుదరదు. స్తోత్రం చెప్పండి. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నా పాపాలు క్షమించండి అంటే కుదరదు. వాళ్ళు క్షమించలేరు. నిన్ను ఆశీర్వదిస్తారేమో, నిన్ను దీవిస్తారేమో, నీకు కొంతకాలం ఏదో సుఖంగా ఉండేటట్లు చూస్తారేమో. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పాపము చేసేటట్లే నిన్ను ప్రేరేపిస్తారు, పాపమునకు కారకులుగా నిన్ను చేస్తారు. ఆ తర్వాత నిన్ను పాపంలో ముంచేస్తారు. ఆ తర్వాత విపరీతమైన తీర్పుల చేత నిన్ను నాశనం చేస్తారు. అదే వాళ్ళకి చేతనైంది. కానీ ఈయన పాపులను పిలవచ్చి తిని అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. పాపులను నీతిమంతులుగా మార్చడానికి వచ్చినవాడు. పాపులను ప్రతి ఒక్కరిని కూడా నూతన సృష్టిగా మార్చివేయబోతున్నాడు. ఎవడైనా క్రీస్తునందు ఎన్నడలాడు నూతన సృష్టి, పాతవి గతించునివిగో సమస్తమును నూతనమాయెను. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత నువ్వు నీ పాపాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నామంలోనే క్షమాపణ, ఇంకెవరి నామంలో క్షమాపణ లేదు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. నీ కొరకు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో మనవలే జీవించాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువ మీద వేలాడాడు, సిలువను మోసాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. 5,000 కేజీల బరువు అంట సిలువ. 1 కేజీ 2 కేజీలు కాదు, 100 కేజీలు 200 కేజీలు కాదు. ఎన్ని వందలు? 5,000 కేజీలు బరువు అంట సిలువ. ఆ సిలువను ఎత్తుకుని మోసాడు మనందరి నిమిత్తము. స్తోత్రం చెప్పండి. అంత బరువైన సిలువను మోసాడు. ఎందుకో తెలుసా? మన పాపముల కోసం, మన అపరాధముల కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన అపరాధముల కోసం, మన పాపముల కోసం. సమయం 11 అయింది, ముగించేస్తాను. ఇంకా వస్తూనే ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఇంకా నేను ముగించేస్తున్నాను. ఆయన మన కోసం రక్తము కార్చి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచాడు. ఆయన ఒక్కడే నీ పాపములనే మరణము నుండి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నీకు పునరుద్ధానము శక్తినివ్వగలిగిన దేవుడు, నీకు ముక్తిని ఇవ్వగలిగిన దేవుడు, సమాధిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు. కాబట్టి నీ పాపములన్నీ ఆయన నామంలో ఒప్పుకుని ఆయన రక్తములో కడగబడాలి. సిద్ధపడటం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఒకటి, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆయన నామంలో పాపాలు ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడాలి. కడగబడిన తర్వాత ఆయన త్వరగా వచ్చుచున్నాడు, నన్ను తీసుకువెళ్తాడని నువ్వు నమ్మాలి. త్వరగా వచ్చుచున్నాడని నమ్మాలి, సిద్ధపడాలి. ఇదే సిద్ధపడడం అంటే. నీ పాపాల నుండి నువ్వు వేరవడమే సిద్ధపడడం అంటే. ఏ క్షణంలో మరణం వచ్చినా పర్వాలేదు, ఏ క్షణంలో ప్రభు వచ్చినా పర్వాలేదు అన్నట్లుగా నువ్వు ధైర్యంగా ఉండడమే సిద్ధపడడం అంటే. స్తోత్రం చెప్పండి. మీకు ఒక విషయం చెప్పనా? ఒక అద్భుతమైన విషయం. ఖచ్చితంగా విడవబడేవారు ఉన్నారా లేరా? లేరండి, ఎవరు విడవబడరండి అంటారు కొంతమంది. నేను అంటాను విడవబడేవారు ఉన్నారు. యేసు ప్రభు ఎన్నోసార్లు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన 2 తిరగలు విసురుచుండగా ఒకరు ఎత్తబడుదురు, ఒకరు దించు. 2 మంచం మీద ఉండగా ఒకరు విడవబడుదురు, ఒకరు ఎత్తబడుదురు. 2 పొలములో ఉండగా ఒకరు విడవబడుదురు. అంటే చూడండి, 2లో ఒకరేమవుతున్నారు అంటే ఖచ్చితంగా సగం మంది విడవబడతారని అర్థం. అందులో ఉన్నవేమో అని నేను ఆలోచిస్తున్నాను. ప్రమాదం. ఖచ్చితముగా 2 తిరగలు విసురుతుంటే ఒకరు వెళ్ళిపోతారట, ఒకరు ఉంటారట. 2 పొలంలో పని చేస్తుంటే ఒకరు వెళ్ళిపోతారట, ఒకరు ఉంటారట. 2 మంచం మీద పండుకుని ఉండగా ఒకరు వెళ్ళిపోతారట, ఒకరు ఉంటారట. నువ్వు ఉండే బ్యాచా, వెళ్ళిపోయే బ్యాచా? అర్థం చేసుకో. నువ్వు మిగిలిపోయే బ్యాచ్ ఏమో. అందుకే చెప్తున్నాడు, చిద్దబడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. సంగమా, ఉగ్రత రాబోతుంది భూమి మీదకి. ఖచ్చితంగా శ్రమలు రాబోతున్నాయి భూమి మీదకి. అప్పుడు మనము ఎత్తబడాలి, సిద్ధపడాలి, మనము దాచబడాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
ఎందుకంటే ఇంకా ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే కుదరదు. దేవుడు వచ్చుచున్నాడు కనుక ఎలా ఉంటే అలా ఉన్నాం. ఆయన వచ్చే టైంకి ఎత్తబడాలంతే. ఈ ఒక్క ఆలోచనే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అక్కడ ఎవరు 2 పనులు ఒప్పుకున్నాను బ్రదర్, అవి చేసేసి వచ్చేస్తాను, ఉండండి ప్రభు అంటే ఉండడు ఆయన. అట్లా కుదరదు. నా కుమారుడికి పెళ్లి చేయాలి, పెళ్లి చేసిన తర్వాత వస్తానంటే కుదరదు. మా అమ్మాయికి డెలివరీ టైం పురుడు వచ్చిన తర్వాత వస్తానంటే కుదరదు. సిద్ధపడటం అంటే ఏంటో తెలుసా? ఎక్కడే అక్కడ వదిలేసుకుని వెళ్ళిపోవడమే సిద్ధపడటం అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పలంగా వచ్చాడు అనుకోండి, ఆయన ఈ పలంగా వచ్చాడు అనుకోండి, ఎంతమంది రెడీగా ఉన్నారు వెళ్ళిపోవడానికి? ఇంటికాడ ఏ పనులు లేవా? ఉన్నాయా లేవా? బోల్డ్ ఉన్నాయి పనులు, లేకపోవడం ఏంటి? బొచ్చుడు ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ బొచ్చుడు కాదు, ఈ బొచ్చుడు ఉన్నాయి పనులు. మరి అవన్నీ ఏమైపోతాయి? ఏయోటి అయిపోతాయి. నాకు అనవసరం, ప్రభు వచ్చుతున్నాడు, నేను వెళ్ళిపోతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుతోటి వికాను అడ్డుగా వచ్చు వైరం. ఎంతమందికి తెలుసు ఆయనతో టీవీగా పోవాలని? చెప్పండి. ఇంకా లోకము 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 ఇంకెంతకాలం అమ్మా, ఇంకెంతకాలము? మనుష్యుల ప్రేమ, మనుష్యుల యొక్క దయ, మనుష్యులను కోరుకుంటాం, ఇవన్నీ కోరుకుంటాం. నేను అంటాను, లోకములో ఉన్నది కోరుకుంటూ దేవుడిచ్చేది పోగొట్టుకుంటున్నాం అంటాను నేను. లోకములో ఉన్న ప్రేమ కోరుకుంటూ, లోకములో ఉన్న ఆ యొక్క మనుష్యుల దయను కోరుకుంటూ, అది గతించిపోయేది. వాళ్ళు నిన్ను ప్రేమించడం అనేది అబద్ధం, నీకు అర్థం కావట్లే అంతే. తప్పించిపోతున్నానండి. ఎందుకు తప్పించిపోవడం? ఆ తప్పించేది దేవుని ప్రేమ కోసం తప్పిస్తే ఇంపటికి నీకు దర్శనమైన వచ్చేసిన, దేవునికి మహిమ కలుగును గాక, ముఖ దర్శనమైన వచ్చేసిన నీకు. ఆ తప్పించేది దేవుని ప్రేమ కోసం తప్పిస్తే, ఆ తప్పించేది దేవుని వాక్యం కోసం తప్పిస్తే ఇంపాటికి నీకు దర్శనం వచ్చిన, యెషయా ప్రవక్త పొందుకునే దర్శనం వచ్చిన నీకు ఒక తపన దేవుని గురించి ఉండాలి, లోకంలో ఉన్న వారి గురించి కాదు, లోకంలో ఉన్నవారి ప్రేమ గురించి కాదు. ఎవరేమనుకున్నా పర్వాలా. నేను ఒక మాట చెప్పనా? ఈరోజు పొగిడి రేపు తిట్టేవారు ప్రేమ మనకెందుకండి? ఆ పొగడతలు మనకెందుకు? ఈరోజు తిడుతున్నాడు, తిట్టని. ఒకవేళ పొగుడుతున్నాడు ఏమో, అతన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు వద్దని తిడతాడేమో. తిట్టేవాడు ఎలాగైనా తిడతాడు. అందుకని ఈరోజు అతని ప్రేమ కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి? సేదరించుకున్నాడు ఎప్పటికైనా సేదరించుకుంటాడు, అసహించుకున్నాడు ఎప్పటికైనా అసహించుకుంటాడు. నువ్వు కొంతకాలమే కాపాడుకోగలదు, అతడు అసహించుకోకుండా, అతడు సేదరించుకోకుండా. తర్వాత ఖచ్చితంగా అది నెరవేరక తప్పదు. కాబట్టి ఎప్పటికైనా అది జరగక తప్పదు. ఎందుకు అటువంటి వాటి కోసం మనం ప్రయాసపడాలి? మన కోసం ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎందుకమ్మ వదులుకుంటావు? స్తోత్రం చెప్పండి. ఒక్కసారి ఆయన వైపు చూడు, నీకు వెలుగు కలగబోతుంది, నీకు మహిమ కనబడబోతుంది, ఆ ప్రత్యక్షత కనబడబోతుంది, ఆ భయంకరమైన ఉగ్రత దినమున నువ్వు దాచబడబోతున్నావు. దాగి ఉండు, దాగి ఉండాలి. అప్పుడు దాచబడాలంటే ఇప్పుడు దాచబడాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు దాచబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? తీయండి కీర్తన గ్రంథము 91 అధ్యాయం 1. మహోన్నతుని చాటున. అందరూ తీసారా? చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించును. గట్టిగా స్తోత్రం చెబుదామా? నీవు అప్పుడు అంతఃపురంలో దాచబడాలి అంటే ఇప్పుడు నువ్వు మహోన్నతుని చాటుకొచ్చి దాచబడాలి. ఆయన చాటుకొచ్చేయాలి నువ్వు. ఇప్పుడు ఇంకా నువ్వు కనబడకూడదు. ఆయన నీ ముందుంటే, ఆయన వెనకాల నువ్వు ఉంటే నువ్వెక్కడ కనబడతావు? నువ్వు కనబడతావా? మహోన్నతుని చాటుకొచ్చేయి. సర్వశక్తిని నీడను విశ్రమించువాడిగా చేస్తాడు దేవుడు. మహోన్నతుడనగా నీ కొరకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వచ్చే ఆయన నామంలోనికి. ఎందుకంటే రోమపత్రిక 8:1 ప్రకారంగా క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చెప్పండి, చెప్పాలి. రోమా 8:1 ప్రకారంగా ఏమిటి? ఇప్పుడు క్రీస్తునందున్న వారికి చెప్పాలి. క్రీస్తునందున్న వారికి
ఏ శిక్షావిధి? ఏ శిక్షావిధి? గట్టిగా చెప్పండి. నువ్వు వేస్తావేమో అని చూస్తున్నారు పాపం వాళ్ళు. అందరూ మడ్డుగానే ఉన్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరికాళ్ళు తప్పించుకోవడమే. స్తోత్రం చెప్పమంటే మీరు తప్పించుకుని తిరుగుతున్నారు. పని చేయమంటే వీళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. చదవయ్యా బావండి ఈయన తప్పించుకుని తిరుగుతున్నాడు. చర్చికి రండి అంటే వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇంకా ఇంకా ఏవేవో చేస్తున్నారు. ఎందుకులే మీకు కోపం రేపకూడదు అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు రేపకూడదని చూస్తున్నాను కానీ మీరు దేవునికి కోపం రేపుతున్నారే. అది ఎంతవరకు కరెక్ట్? స్తోత్రం చెప్పండి. మంచిది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నీవు ఎత్తబడే సంఘముగా ఉండి ఆనాడు రాబోతున్న ఉగ్రత నుండి నువ్వు తప్పించబడి దాచబడాలి అంటే ఈరోజు నువ్వు క్రీస్తేసు నందు లోపలికి రావాలి. క్రీస్తేసు లోపలికి రాగలగాలి. ఆయన లోపలికి నువ్వు రాగలగాలి. ఎప్పుడైతే ఆయనలోనికి వస్తావో సర్వశక్తిని నీడను విశ్రమిస్తాను. మహోన్నతుని చాటుకు వచ్చావా, సర్వశక్తిని నీడను విశ్రమిస్తావు. అప్పుడు కింద ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఏ అపాయము నీ వద్దకు రాదని, ఏ తెగులు నీ గుడారము సమీపించదని. ఇదిగో చూడండి, మధ్యాహ్నం పాడుచి రోగమునకు నువ్వు భయపడవని, పగట వేళ ఎగురు బాణముకైనను బలహీనతకైనను రోగముకైనను నువ్వు భయపడవని. ఈ వాగ్దానాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. నిన్ను గురించి నా దూతలకు ఆజ్ఞాపిస్తానని, నీ పాదములకు రాయి తగలదని, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నువ్వు ఎడం ప్రక్కన 10,000 మంది కూలిను, ఏ అపాయము నీకు రాదని. ఈ వాగ్దానాలన్నీ ఎందుకున్నాయి? నువ్వు మహోన్నతుని చాటుకు వచ్చావు కాబట్టి. మహోన్నతుని చాటుకు రాకుండా ఈ వాగ్దానాలన్నీ నాకంటే కుదరదు. నువ్వు మహోన్నతుని చాటుకు రా. అప్పుడు నువ్వు దాచబడ్డావు కాబట్టి ఏ రోగము నిన్నేం చేయలేదు, ఏ సమస్య నిన్నేం చేయలేదు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నా ముందు దేవుడు ఉన్నాడు, నేను ఆయన వెనకాల ఉన్నాను. నా ముందు ఎవరున్నారు? నేను ఆయన వెనకాల ఉన్నాను. ఆయన వెనకాల ఉన్నప్పుడు సర్వశక్తుడైన దేవుడు నాకు ఇచ్చిన నీడలో నేను విశ్రమించాను, పడుకున్నాను అనమాట. ఈయన మహోన్నతుడు చాటుకు వచ్చేసాను. మహోన్నతుడు చాటుకు వచ్చేసిన తర్వాత అర్థమవుతుందా? అంటే యేసుప్రభు చాటుకు వచ్చేసిన తర్వాత సర్వశక్తుడైన దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ఒక విశ్రాంతి స్థలం నాకు ఏర్పాటు చేశాడు. అంటే నేను విశ్రమిస్తున్నాను అన్నమాట. విశ్రాంతి స్థలం, స్తోత్రం చెప్పండి. అది ఎలాంటిది అంటే పచ్చిక గల చోట్లు, శాంతికరమైన జలములు అంటాడు కీర్తన 23లో. స్తోత్రం చెప్పండి. అక్కడ విశ్రమిస్తున్నాను నేను. ఎక్కడ? పచ్చిక గల చోట్లలో శాంతికరమైన జలముల చెంత నేను విశ్రమిస్తున్నాను. ఈలోగా శత్రువు నా మీద దృష్టి పెట్టాడు. వాడు బాగా సమాధానంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, వాడు చాలా ఆనందిస్తున్నాడు. వాడికి ఒక అగ్ని బాణం వేయాలని వేస్తున్నాడు. ఇప్పుడు ఆ అగ్ని బాణం నన్ను తాకాలి అంటే, నా దగ్గరికి రావాలంటే నా ముందు ఎవరున్నారు? ఆయన దాటుకుని రావాలి. ఇప్పుడు వస్తుందా? ఎందుకంటే మహోన్నతుని చాటుకు వచ్చేసాను కదా. ఇప్పుడు ఆయన దాటుకుని రావాలి. ఇప్పుడు అపవాదితో దేవుడు అంటున్నాడు, మహోన్నతుడు అంటున్నాడు, నన్ను దాటుకుని వెళ్ళాడి దగ్గరికి అంటున్నాడు. నన్ను దాటుకుని వెళ్ళవలసింది ఆడి దగ్గరికి. వెళ్ళే శక్తి నీకుందా అని అడుగుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దాచబడాలి, మనమంతా దాక్కుని ఉండాలి. ఆ మహోన్నతుని చాటుకు వచ్చిన తర్వాత నా విశ్రాంతిని ఎవడూ పాడు చేయలేడు, నా నెమ్మదిని ఎవడూ పాడు చేయలేడు, నా ఆనందాన్ని ఎవడూ పాడు చేయలేడు. ఎందుకంటే నేను మహోన్నతుని చాటును ఉన్నాను. సర్వశక్తిని నీడన విశ్రమిస్తున్నాను. నాకే భయం లేదు, ఏ అపాయము రాదు. ఎందుకంటే నా ముందు దేవుడున్నాడు కాబట్టి. రావాలి ఆయన చాటుకి. క్రీస్తేసునందుంటే ఏ శిక్ష విధి లేదు. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. కాబట్టి ఆయన చాటును దాక్కో. నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాటును దాక్కోవాలి. తర్వాత ఈ లోకంలో పెద్ద శ్రమ వస్తున్నప్పుడు ఎడవబడిన వారికి నువ్వు అంతఃపురంలోనికి వెళ్ళి తలుపు వేసుకుని దాక్కోవాలి. అంతఃపురం అనగా పరదేశీ. గట్టిగా స్తోత్రం చేద్దామా? అక్కడ ఏం జరుగుతుంది? పెండ్లి విందు జరుగుతుంది. పెండ్లి విందు అంతఃపురంలో 7 ఏండ్లు శ్రమ భూమి మీద మిగిలిపోయిన వారికి 7 ఏండ్లు పెండ్లి విందు. అంతఃపురంలో తలుపు వేసుకున్న తర్వాత ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? చెప్పండి. దాగి ఉండుము అనండి. చెప్పాలి. దాగి ఉండుము. దాగి ఉండాలి మనం. అక్కడ ఆది కాండం నుంచి మొదలైంది దాక్కుని ఉండడం. శ్రమల్లోంచి తప్పించడం. దాచిపెడుతున్నాడా లేదా? నోవాహుని దాచిపెట్టాడా లేదా? ఇజ్రాయేలీని దాచిపెట్టాడా లేదా? గోషెను ప్రాంతంలో దాచిపెట్టాడా లేదా?
రక్తము గుర్తులు వేసి దాచిపెట్టాడా లేదా? మాట్లాడరేంటండి? ఏమో ఇంక అంత చెప్పినా అంతేనా మన బతుకులు? మారవా? దాచిపెట్టాడని గట్టిగా చెప్పలేరా? మీరు ఏ విషయంలో కూడా మీరు మారకపోతే ఇంకెందుకమ్మా? మాట్లాడండి. నాకు కోపం వచ్చిందంటే నా నోరు అద్దు దాటిపోద్ది. మరి అది తర్వాత చెప్పించేసారు పాస్టర్ గారు అంటే కుదరదు. చెప్తున్నాను, దాచిపెట్టాడా లేదా? మరి ఏమైంది? నోరిందాక బొంతకాకి ఎత్తిపోయిందా అండి? మోషే గారు దాచిపెట్టాడా లేదా? ఏమండి నాని గారు దాచిపెట్టాడా లేదా? ఏమండి చెప్పండి. గిజ్జోన్ గారు, ఇజ్రాయేల్ గారు దాచిపెట్టాడా లేదా? వెనకాలన్న ప్రేమపూర్వకమైన జనాంగమా, దేవుని జనాంగమా, దాచిపెట్టాడా లేదా? హలో, దాచిపెట్టాడా లేదా? నాకు ఓపిక అయిపోతుందమ్మా. చెప్పండి. గాలు కొట్టేస్తుంది నాకు, చెవులోంచి వచ్చేస్తున్నాయి నాకు మాటలు. ఇక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. ఆది కాండములో 7వ అధ్యాయంలో ఓడలో దాచిపెట్టాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో రక్తము వేసిన ఇళ్లలో, గొర్రెపిల్ల రక్తము ఆనవాలుగున్న ఇళ్లలో దాచిపెట్టాడు. యెహోషువ గ్రంథములో ఎర్రటి దారము కట్టిన ఇంటిలో దాచిపెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తర్వాత క్రీస్తు సంఘాన్ని క్రీస్తులో దాచిపెట్టాడు. క్రీస్తు నందు దాచిపెట్టాడు. మహోన్నతుని చాటును దాచిపెట్టాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సంఘాన్ని దాచిపెట్టాడు. తర్వాత ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు రాబోతున్న ఉగ్రతలో అంతఃపురంలో దాచిపెట్టబోతున్నాడు. సంఘాన్ని అంతఃపురంలో దాచిపెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఆది కాండము కానించి తన బిడ్డలను కాపాడుకుంటూనే వస్తున్నాడు. ఎక్కడ విడిచిపెట్టలేదు ఆయన. విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు, దాచిపెట్టువాడు. దాగి ఉండుము, క్రీస్తులో దాగి ఉండము. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు నన్ను దాచిపెట్టాడు కాబట్టి ఈ శ్రమల్లో నేను పడిపోలేదు.